ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి ఉన్నది ఇద్దరు ఎంపీలు. అందులో ఒకరు మచిలీపట్నం నుంచి సీనియర్ ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రాతినిధ్యం వహిస్తుంటే, రెండో ఎంపీ కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించి నేరుగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలకు వీసిన సానుకూల పవనాలు కలిసొచ్చి ఆయన అనూహ్యమైనటువంటి మెజార్టీతో విజయం సాధించి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కానీ ఎంపీగా గెలిచి 10 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఆయన వల్ల కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 10 పైసల ప్రయోజనం కూడా నెరవేరలేదు. ఆయన 10 నెలల పాలనలో 10 పైసలు కూడా ప్రజాధనాన్ని ఖర్చు చేసేందుకు, కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎంపీ ల్యాడ్స్ని వెచ్చించేందుకు సంసిద్ధం కాలేదు అంటూ కథనాలు వస్తున్నాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనం, నిధులకు ఉదయం ఏది, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు ఖర్చు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలని ఎంపీ ల్యాడ్స్ కింద కేటాయిస్తే ఆ కేటాయించిన మొత్తాన్ని కూడా ఖర్చు చేయకుండా ఈ ఎంపీ నాంచి వేస్తున్నారు, నిధులు వృధాగా పోయేందుకు కారణమవుతున్నారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం వచ్చింది. 5 కోట్ల రూపాయలు మొన్నటి ఏప్రిల్లో వచ్చినాయి, మళ్ళీ మార్చి నెలాఖరుతో సంవత్సరం గడిచిపోతోంది. ఈ నిధులు ఖర్చు చేయాలని ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపించారు. మొత్తం 7 ఎమ్మెల్యేలు ఉంటే అందులో 2 జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే, కాకినాడ రూరల్ నుంచి పంతో నానాజీ జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మాజీ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నుంచి, సీనియర్ నాయకుడు జ్యోతుల్ నెహ్రూ జగ్గంపేట నుంచి, యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తుని నుంచి, కాకినాడ సిటీ నుంచి వనమాడి కొండబాబు, అదేవిధంగా ప్రత్తిపాటి నుంచి వరుపుల సత్యప్రభ, వీళ్ళంతా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పరిధిలో. ఆయా ఎంపీలకి ఈ ఎంపీ ల్యాడ్స్ ద్వారా వచ్చినటువంటి నిధుల్ని కేటాయించాల్సి ఉంటుంది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ వచ్చినటువంటి నిధుల్ని మరగబెడుతున్నారే తప్ప ఎటువంటి ప్రజా ప్రయోజనాల కోసం కూడా వెచ్చిస్తున్నటువంటి దాఖలాలు లేవు. 5 కోట్ల రూపాయలు వస్తే వాటన్నిటినీ కూడా ఎందుకు కాకుండా చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన మరొక 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది. మళ్ళీ ఏప్రిల్ వచ్చేస్తుంది, మరొక 5 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కింద రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చిన 5 కోట్లు ఇంకా ఖర్చు చేయకుండానే మరోసారి వస్తాయి. అయితే గత ఏడాది విడుదల చేసిన నిధులనే వినియోగించలేదు. కొత్తగా వచ్చే నిధులతో ఏం చేస్తారో తెలియడం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు. ఇది జనసేన ఎంపీల పనితీరు. జనసేన ఎంపీగా గెలిచి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రస్తుతం కాకినాడ జిల్లాగా ప్రాంతంగా ఉన్నటువంటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి నాయకుడు అసలు మొత్తం చేతులు వదిలేశారు, చేతులు ఎత్తేశారు. ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు, ఉన్న నిధులను కూడా వెచ్చించడం లేదు, ప్రజలకు సంబంధించినటువంటి కార్యకలాపాలను పట్టించుకోవటం లేదు, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. మరి ఏం చేస్తున్నట్టు? కాకినాడ అభివృద్ధి చేస్తామని, కాకినాడ జిల్లాని ముందంజలో నిలుపుతామని, కాకినాడ జిల్లాకి అనేక రకాల నిధులు తీసుకొస్తామని, మోదీ ప్రభుత్వం మూలంగా కాకినాడ స్వరూపమే మారిపోతుందని ఎన్నెన్నో మాటలు ఎన్నికల ముందు. కానీ వచ్చిన నిధులను కూడా వెచ్చించడానికి వీళ్ళు సిద్ధంగా లేరంటే ఇంకా అదనపు నిధులు ఎక్కడా? పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి కాకినాడని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి మాటలు ఎక్కడా? ఈ రీతిలో ఇంతగా ఎంపీ ల్యాడ్స్ నిధుల్లోనే ఒక ఎంపీ ఇంత తాత్సార్యం చేస్తున్నారంటే, ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఇంక ప్రజలను ఏం పట్టించుకుంటున్నట్టు? జనసేన ఎంపీకి ప్రజల మీద ఏ మేరకు చిత్తశుద్ధి ఉన్నట్టు? అది కూడా ఉప ముఖ్యమంత్రి సొంత జిల్లాలో. ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురానికి కూడా ఎంపీ ఈయనే. అలాంటి చోట ఆ ఎంపీ పనితీరు అంత పేలవంగా ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు? ఆ ఎంపీకి వచ్చినటువంటి నిధులు కూడా ఖర్చు చేయాలనేటువంటి దుస్థితిలో ఉంటే ఇక కాకినాడకి పిఠాపురానికి వీళ్ళంతా కలిసి ఎంత అభివృద్ధి చేస్తున్నట్టు? ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. తక్షణమే ఆ నిధులు వెచ్చించాలి, కాకినాడ అభివృద్ధికి పాటుపడాలి. తమకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి కాసింతైనా నమ్మకం కలిగించే రీతిలో వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఆయా నాయకులకి ఉంటుంది. అందులో తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కేంద్రం విడుదల చేసినటువంటి నిధులను కూడా వెచ్చించకుండా మరగబెట్టడం అనేది ఏ మాత్రం
సమంజసమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి తక్షణమే మేల్కొనాలి, ఆ నిధులు వెచ్చించాలని మనమంతా ఆశిద్దాం.